నమస్తే. ఒక ప్రముఖ వార్త, నిన్నటి విషయం ఇది. ఈ రోజు ప్రధాన పత్రికల్లో, ప్రముఖ పత్రికల్లో ప్రధాన వార్త. నక్సలిజం ఓ ఫిలాసఫీ. ఆ భావజాలం నచ్చకపోతే వాదించి గెలవాలి గాని దాడి చేసి అంతం చేస్తామంటే కుదరదు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలుగు బిడ్డ. అందువల్ల తెలుగు రాష్ట్రాల ఎంపీలు, పార్టీలు ఆయన గెలుపు కోసం కృషి చేయాలి అన్నారు. సుదర్శన్ రెడ్డి కూడా మాట్లాడారు. నాపై విమర్శలు చేస్తే ఎన్నికను వదిలేస్తా అనుకున్నారు కానీ నేను తగ్గలేదు. సుప్రీం తీర్పులను విమర్శించే ముందు వాటిని చదవాలి అని అమిత్ షాను ఉద్దేశించి జస్టిస్ సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యానించాడు అనమాట. చూసినాం అంటే అమిత్ షా ఏమన్నారు, సుదర్శన్ రెడ్డి ఇదంతా నడుస్తోంది కదా. అయితే ఒక చిన్న ప్రశ్న, ఒక మాట. రేవంత్ రెడ్డి ఒక రాష్ట్రానికి సీఎం అయినా, తెలంగాణ సీఎం, ఛత్తీస్గఢ్కి కానీ, ఏఓబికి కానీ, ఆంధ్ర ఒడిశా బోర్డర్ కానీ, అంటే నక్సల్స్ ప్రభావిత ప్రాంతం, నక్సల్స్ సంచరించే ఏరియాలు, మహారాష్ట్ర బీజాపూర్ అయినా, గడ్చిరోలి అయినా, ఛత్తీస్గఢ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఒడిశా, ఈ ప్రభావిత ప్రాంతాల్లోకి కాన్వాయ్ లేకుండా ఒక్కడే సొంత కారులో వెళ్ళి కాసేపు ఉండి రాగలరా అక్కడి నుంచి? ఈ ప్రశ్నకు సమాధానంలోనే రేవంత్ మాటల్లోనే హిపోక్రసీ మనకు అర్థమైపోతుంది. ఎందుకు జరపాలి వాళ్ళతో చర్చలు? నక్సలెట్లతో చర్చలు ఎందుకు జరపాలి? ఒంటరిగా వెళ్ళి నువ్వు అక్కడికి వెళ్ళి రాలేవు. ఎవరు ఒంటరిగా వెళ్ళి రాలేని పరిస్థితి. రేవంత్ రెడ్డి లాంటి రాజకీయ నాయకులు ముఖ్యంగా అలాంటి పరిస్థితి సృష్టించిన నక్సల్స్ ను చర్చలకు ఎందుకు పిలవాలి? ఇన్నేళ్లలో 70లో నుంచి కూడా చాలాసార్లు చర్చలకు ప్రయత్నించారు. కాంగ్రెస్ నాయకుడే, మీ పార్టీ మాజీ సీఎం, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ప్రయత్నాలు చేశారు. కానీ వాళ్ళ తీరు, వాళ్ళ పంథా మారలేదు. అసలు గన్ను పట్టుకొని రాజ్యాంగ విరుద్ధంగా ఆయుధం పట్టుకొని సంచరించే వాడి మీద సానుభూతి ఏంటి? సానుభూతి ఎందుకు? ఈ సానుభూతి అమాయక గిరిజనుల మీద ఎందుకు లేదు మీకు? గిరిజనులను ఇన్ఫార్మర్ నెపంతో ఎంతో మందిని పొట్టన పెట్టుకున్న వాళ్ళ మీద అంత సానుభూతి ఉంటుంది మీకు, నక్సల్స్ మీద అంత సానుభూతి ఉంటుంది, గిరిజనుల మీద లేదు. ఏంది ఇది? ఓట్ల రాజకీయంలో భాగం కాదా ఇది? అంటే నాకు అర్బన్ నక్సల్స్ కోసమా? నక్సల్స్ ను సపోర్ట్ చేయడం ద్వారా అర్బన్ నక్సలైట్ల మెప్పు పొందడం కోసమే కదా మీరు అక్కడ అడవుల్లో ఉన్న నక్సలైట్లను సపోర్ట్ చేస్తే ఇక్కడ ఉన్న అర్బన్ నక్సలైట్లు మీకు సపోర్ట్ చేస్తారు, అంతే కదా? వీళ్ళ ఎజెండా ఏంది? దేశంలో అల్లర్లు రేపడం, అలజడులు రేపడం, బంగ్లాదేశ్ లాగా. అర్బన్ నక్సలైట్ల సహకారం లేనిది బంగ్లాదేశ్ లో ప్రభుత్వం పడిపోలేదు, అక్కడ అరాచకత్వం లేదు కదా, ప్రభుత్వం కూలిపోలేదు కదా. అలాంటి వాళ్ళ మీద అలాంటి వాళ్ళని మీరు దువ్వుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎంతమంది కాంగ్రెస్ నాయకుల్ని చంపారు? రాజ్య నాయక్, శ్రీపాదరావు, నర్సిరెడ్డి, చిట్టం నర్సిరెడ్డి, ఇంకా చాలా మంది, నాకు ఇప్పుడు పేర్లు గుర్తొస్తలేవు కానీ ముఖ్య నాయకులు. వీళ్ళందరూ అధికారంలో ఉన్నప్పుడు, అంటే ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు చనిపోయిన వాళ్ళు. శ్రీపాదరావు గారు అయితే స్పీకర్ గా ఉన్నప్పుడే అనుకుంటా. ఆపరేషన్ కగార్లో ఏమన్నారు? మీరు వచ్చి లొంగిపోండి, మీకు అన్ని విధాల సౌకర్యాలు ఇస్తాం, మీకు ఉపాధి కల్పిస్తామని కదా చెప్తున్నారు. మీ రక్షణ మీరు చూసుకుందరు, మేము రక్షణ ఇస్తాం అంటున్నారు కదా, లొంగిపోమంటున్నారు కదా. అందుకు కారణాలు అంటే లొంగిపోకపోవడానికి కారణాలు చెప్పట్లేదు కదా వాళ్ళు. జనజీవన స్రవంతులు ఎందుకు కలవడం లేదనే దానికి వాళ్ళ దగ్గర కారణం లేదు కదా, విషయం లేదు కదా. ఎందుకంటే వాళ్ళకి అధికారం కావాలి, వాళ్ళని అడ్డు పెట్టుకొని ఇక్కడున్న అర్బన్ నక్సలైట్లు వీళ్ళకి అధికారం కావాలి, వాళ్ళని ఆడిస్తున్నారు అక్కడ ఉండి. అలజడి రేగాలి లేదా అధికారం కావాలి, అంతే కదా. మొన్న గద్దర్ అవార్డు అని పెట్టారు, సినిమా వాళ్ళకు గద్దర్ అవార్డు అని పెట్టారు. అంటే ఆ గద్దర్ ఏమైనా నక్సలైట్ ఎప్పుడు ఆయుధం పట్టుకొని పోయినరు అన్నారు. ఇప్పుడేమో సుదర్శన్ రెడ్డిని మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఎంత అవకాశవాదం అంటే, మీరే ధైర్యంగా వెళ్ళలేరు అంత దూరము. ధైర్యంగా వెళ్ళి ఒక 2 నిమిషాలు ఉండి అక్కడ రాలేరు, ఒంటరిగా వెళ్ళలేరు. వాళ్ళతో చర్చలు జరపాలంటారు ఏంది అసలు? చర్చల సారాంశం ఏమైతుంది? ఆయుధాలు వదిలి వాళ్ళు రావాలి. చర్చలు జరపాలంటే చర్చల్లో మనం ఇటు వైపు నుంచి మాట్లాడేది ఏముంటది? ప్రజాస్వామ్య దేశం ఇది, మనకు ఒక రాజ్యాంగం ఉంది, రాజ్యాంగంలో మనకు చట్టం ఉంది. చట్ట విరుద్ధం ఆయుధాలు పట్టుకొని తిరగడము. మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్నారు, ప్రాణాలు తీస్తున్నారు, హింసకు పాల్పడుతున్నారు. కాబట్టి మీరు ఆయుధాలు వదలాలి, జనజీవన స్రవంతిలో కలవాలి అని కదా. అది చేస్తారా? వాళ్ళు చేయరు కదా. మళ్ళీ ఇంకా చర్చలు ఎందుకు? జమ్మూ కాశ్మీర్లో వేర్పాటువాద సంస్థలతో చర్చలు జరిపారు, ఏం సాధించారు నాడు? ఇక్కడ చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కదా ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న దివంగత వైఎస్ చర్చలతో ఏం సాధించాడు? అసలు హింసకు పాల్పడుతున్న వాళ్ళతో చర్చలేంది అసలు? డ్రామాలు తప్ప, మీరు వాళ్ళు కలిసి డ్రామాలు తప్ప చర్చలేంది అసలు? చర్చలు అనే రూపే పుంజుకుంటారు. ఆపరేషన్ కగారు వైపు జరుగుతుండగానే ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారు వాళ్ళు? పొట్టన పెట్టుకుంటున్నారు. ఇంకా శాంతి అని వాళ్ళు అంటున్నారంటే లొంగిపోవాలి కదా. ఆయుధం పట్టుకొని
ఆయుధం పట్టుకొని అమాయకులను పొట్టన పెట్టుకుంటే అది అశాంతి కదా, హింస కదా. అది మీకు శాంతి కావాలి, అహింస కావాలంటే లొంగిపోవాలి కదా. అదే కదా చెప్తుంది కేంద్ర ప్రభుత్వము. వాళ్ళని ఇక్కడ ఉన్న కొందరు ఆడించాలి, మీకు ఓటు బ్యాంకు రాజకీయాలు కావాలి, వీళ్ళ సపోర్ట్ మీకు కావాలి, ఎన్నికల్లో పోటీ చేయాలి, వీళ్ళు ప్రజలు వీళ్ళని దేకుతలేరు కాబట్టి అలజడి రేపాలి, అంతే కదా. అసలు ఎంత అవకాశవాదం అంటే, గతంలో కూడా ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే అవకాశం వస్తే మీరు పెట్టిన అభ్యర్థి ఎవరు? హమీద్ అన్సారీని రుద్దిండ్రు. యూపీ అధికారంలో ఉన్నప్పుడు ఉపరాష్ట్రపతిని హమీద్ అన్సారీని పెట్టినాడు. ఏమైంది? రా ఏజెంట్లను పట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. నేను అంటలేను, చాలా విమర్శలు ఉన్నాయి ఆయన మీద, ఆరోపణలు ఉన్నాయి. బయట దేశాల శత్రు దేశాలకు చాలా సమాచారం ఇచ్చారు, శత్రు దేశాలతో ఆయనకు లింకులు ఉన్నాయని చాలా ప్రచారం జరిగింది, ఆరోపణలు వచ్చినాయి. ఇప్పుడు సల్వాజూడంలో తీసేసిన వద్దు అన్న ఆయన్ని మీరు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పెడుతున్నారు. అంటే ఏ మాత్రం అవకాశం వచ్చినా దేశానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని పెడతారన్నట్టు మీరు. 2 రోజుల క్రితం రాహుల్ గాంధీ ఒక మాట అన్నాడు. అసలు ఆయనకు దళితులు, ఆదివాసీలు, బీసీల మీద ఎంత ప్రేమ గారిపోతుందో రాహుల్ గాంధీ అనేవాడికి. ఎన్ని కార్పొరేట్ సంస్థలు ఎంతమంది సీఈఓలు ఉన్నారు, దళితులు సీఈఓలుగా ఉన్నారు అన్నాడు కదా. అరే ఉపరాష్ట్రపతి మీకు మంచి అవకాశము. సుదర్శన్ రెడ్డిని ఎందుకు పెట్టింది? ఇప్పుడు ఒక దళితులు దొరకలేదా కాంగ్రెస్ పార్టీలో? ఈ దేశంలో ఆదివాసులు దొరకలేదా? ఎవరు బీసీలు దొరకలేదా? సుదర్శన్ రెడ్డిని ఎందుకు పెట్టిండ్రు మీరు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా? ఇదేంటిది? ఏంటిది అంటే మీ స్వార్థం మీది, మీ అవకాశవాద రాజకీయం మీది. అబ్బాయిగా రేవంత్ రెడ్డి అయితే అసలు ఎంత స్వార్థము, ఎంత అవకాశవాదమో మరి అంతే కదా. ఆ రాజకీయం ఆ మాత్రం ఉంటేనే కదా టీడీపీ నుంచి కాంగ్రెస్కి వెళ్ళి ఏకంగా పిసిసి చీఫ్ అయ్యి ఆ వెంటనే సీఎం అయినాడంటే ఆ మాత్రం తెలివి, ఆ మాత్రం చాణక్యం ఉంటేనే అవుతాడు. రేవంత్ రెడ్డి గొప్ప స్ట్రాటజిస్ట్, అది అందరికీ తెలుసు. కానీ అవసరం కోసం, స్వార్థం కోసము ఆర్ఎస్ఎస్ని, ఏబీవీపీని వాడుకుంటాడు ఆయన. ఒక్కో వేదిక నుంచి ఒక్కో విచిత్రంగా మాట్లాడతాడు ఆయన. నేను ఆర్ఎస్ఎస్ శాఖకి వెళ్ళినా అంటాడు, ఏబీవీపీలో నేను అది నేర్చుకున్నా అంటాడు. మొన్న ఒక సందర్భంలో అన్నాడు కదా, చాలా నేర్చుకున్నా నేను ఆగూటి నుంచి వచ్చిన వాడిని అంటే. మరి ఆ నక్సల్స్ అంతం చేయడం సరికాదనే మాట ఎట్లా వస్తుంది నీ నోటి నుంచి? నువ్వు ఆర్ఎస్ఎస్ లో క్రమశిక్షణ నేర్చుకుంటే ఏబీవీపీలో తిరిగితే ఈ మాట ఎట్లా వచ్చింది? పెద్ద మాట కదా. అంటే నీకు రాజకీయ అవకాశము, స్వార్థం ముఖ్యం. దానికోసము విద్యార్థి పరిషత్తును వాడుకుంటావు, కులాన్ని వాడుకుంటావు, ఏదైనా చేస్తావు అన్నట్టు. అసలు ఈయన మావోడే అని చంకలు గుద్దుకునే వాళ్ళని ఏమన్నా అర్థం కావట్లేదు. అసలు వాళ్ళకి నేను చెప్తున్నా, ఇలాంటి చాలా నష్టం చేస్తుంది మీరు ఇట్లా సమర్థిస్తే. హిందూ సమాజానికి, తెలంగాణ సమాజానికి కూడా చెప్తున్నా. రోహింగ్యాల విషయంలో ఒక్క మాట మాట్లాడలేదు రేవంత్ రెడ్డి. ఎందుకు మాట్లాడలేదు? మార్వాడీలు గోబ్యాక్ అంటూ ఎవరో చిల్లరగాళ్ళు ఒక ఉద్యమాన్ని, కృత్రిమ ఉద్యమాన్ని తీసుకొస్తే ఎందుకు కంట్రోల్ చేయలేదు? ఒక్క మాట ఎందుకు మాట్లాడలేదు? ఎంత పెద్ద ఎత్తున ఉన్నారు హైదరాబాద్ లో రోహింగ్యాలు, రోహింగ్యాలు, బంగ్లాదేశ్ ముస్లింలు లక్షల్లో ఉన్నారు. ఎందుకు మాట్లాడట్లేదు? కులాల మధ్య చిచ్చు పెడుతూ కోమటోళ్ళు సామాజిక స్మగ్లర్లన్న కంచాయలని పక్కన పెట్టుకుని పదవి కూడా ఇచ్చిండు. మొన్న ఎవరిని పక్కన పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి? కంచాయలని పక్కన పెట్టుకున్నాడు. కంచాయలయ్య బుక్కే రాసిండు కోమటోళ్ళు సామాజిక స్మగ్లర్లని. మొన్నంతా రెడ్లను టార్గెట్ చేస్తే మొన్న కూడా ఏదో అన్నాడు. తెల్లారులేస్తే బ్రాహ్మణులను తిడతాడు, మన వాదం అంటే బ్రాహ్మణులను తిడతాడు. ఇప్పుడు మీ అవసరం కోసము జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ఆయన ఏందో అర్థమవుతుంది. ఏం మాటలు అవి? భావజాలం నచ్చకుంటే వదిలేయాలి తప్ప అంతం చేయడం ఏంటి అంట రేవంత్ రెడ్డి అన్నమాట. మీ స్టాండ్ క్లియర్ గా ఉంది, రేవంత్ రెడ్డి స్టాండ్ క్లియర్ గా ఉంది, కాంగ్రెస్ పార్టీ స్టాండ్ క్లియర్ గా ఉంది. ఇప్పుడు ఆ శిబిరంలో ఉన్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి స్టాండ్ క్లియర్ గా ఉంది. మొన్నటి వరకేమో జస్టిస్ సుదర్శన్ రెడ్డి మీద ఆరోపణలు సరికాదు, మీకు చట్టం తెలియదని అమిత్ షా అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సుదర్శన్ రెడ్డిని పక్కన పెట్టుకొని ఇది ఆ భావజాలం నచ్చకపోతే వాదించి గెలవాలి, నక్సలిజం ఒక ఫిలాసఫీ అన్నాడు సుదర్శన్ రెడ్డిని. అంటే ఏంటి? రేవంత్ తన నోటితో సుదర్శన్ రెడ్డిని పక్కన పెట్టుకొని ఈ మాట అన్నాడంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? పిచ్చోళ్ళ అసలు జనాలు, తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళ? జస్టిస్ సుదర్శన్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకొని నక్సలైట్ల మీద సానుభూతి ప్రదర్శించాడు రేవంత్ రెడ్డి అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే రేవంత్ రెడ్డి స్వయంగా అన్నాడు కదా, సుదర్శన్ రెడ్డి నక్సల్ సానుభూతి పరుడే అని చెప్పినట్టే కదా. మొన్న గద్దర్ అవార్డు అన్నాడు. ఇప్పుడు సుదర్శన్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని నక్సల్స్ కు ఆయన అనుకూలం అన్నట్టు ఈయనే చెప్పిండు. ఈ రెండు చాలు కదా. అంటే మావోయిస్టుల తరపున సుదర్శన్ రెడ్డి తీర్పిచ్చినట్టు రేవంత్ పరోక్షంగా చెప్పిండు. అర్థమవుతుందా? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.